హాయ్ అండి. నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. అయితే మీ ముందుకి డెలిషియస్ రెసిపీతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలి అనేసి వీడియో చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చికెన్ మాత్రం చాలా యమ్మీగా ఉడికింది. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఒక ½ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి, చాలా శుభ్రంగా కడుక్కున్న చికెన్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి బాగా కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ మాత్రం. అలాగే ఇప్పుడు ఒక ½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంతవరకు కలుపుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనము ఇందాక కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకా కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు చూస్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు బాగా కలుపుకొని మూత మూసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చికెన్ని మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా కొంచెం ముక్కలు మాత్రం చాలా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు, కానీ చికెన్ ఫ్రై మాత్రం అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు. మీకు కూడా నోరు ఊరిపోతుందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. చూడండి, బాగా ఇప్పుడు ముక్కలకు బాగా కలిసేలాగా బాగా గరిటె సహాయంతో బాగా తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి, గ్రేవీ కూడా వచ్చేసింది. అసలు మనం వాటర్ ఏమీ వేయకుండానే ఇప్పుడు మూత మూసేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర పుదీనా లేక నేను వేయలేదు ఫ్రెండ్స్. అయితే మీ దగ్గర పుదీనా ఉన్నట్టయితే పుదీనా కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని, అసలు కరివేపాకు ఈ టైంలో వేస్తే స్మెల్ భలే వస్తుంది. మీరు కూడా ఈ టైంలోనే వేసుకోండి. ముందుగానే వేసేస్తే ఫ్రై అవుతుంది కానీ అంతగానం స్మెల్ రాదు. ఇలా చేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. లాస్ట్లో ఒక హాఫ్ కట్ చేసుకున్నటువంటి లెమన్ కూడా పిండుకొని బాగా కలుపుకొని దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్